ఓం శ్రీ మాత్రే నమః. ఈ సంవత్సరము శ్రీ పరాభావనామ సంవత్సరం అయితే 2026. ముందుగా ప్రజలందరికీ నమస్కారం. ముందుగా మనం తెలుసుకోబోయేది మన రాశి ఫలితాల గురించి. ఈ రాశి ఫలితాలు ఎలా ఉంటాయంటే జన్మ నక్షత్రము, నామ నక్షత్రము ఉంటుంది. జన్మ నక్షత్రం అనేది పుట్టిన తేదీ నుంచి వస్తుంది. నామ నక్షత్రము అనేది పేరును బట్టి మనం నామకరణం చేసుకున్న నామకరణం నుంచి వస్తుంది. అయితే ఈరోజు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ధనుసు రాశి గురించి. మూలా నక్షత్రం ధనుసు రాశి 1-2 పాదాల్లో, దరిద్రం 3 భాగాల నుంచి ఉంటుంది. వీడికి ధన సంకల్పం అంటే ఎంతో దూరంలో ఉంటుంది. ఎంత మంచిగా పోయినా వీడికి చెడే వస్తుంది. బంధుమిత్రులలో ఎక్కువగా అవమానాలు పడుతుంటాడు. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. ఈ ధనుసు రాశి గల వాళ్ళు మంచి మార్గాన్ని ఎంచుకుంటారు, కానీ ఆ మార్గం మధ్యలోనే వాళ్ళ రూపురేఖలు మారిపోతాయి. అవి ఎలా మారుతాయి అంటే, కొంతమంది చెప్పుడు మాటలను నమ్మి విని ఆ మాటలను తీసుకొని మంచి మార్గాన్ని వదిలేసి చెడు మార్గంలో వెళ్ళిపోతుంటారు. అయితే ఈ ధనుసు రాశి గల వాళ్ళల్లో కొంతమంది బరువును మోస్తూ, భారాన్ని మోస్తూ, కుటుంబ సమస్యలను మోస్తూ, ఇటు అన్నదమ్ములు కానీ, కొడుకులు కానీ, కూతుర్లు కానీ, ఇటువంటి సమస్యలు అన్నింటినీ మోస్తూ కూడా నరక యాతన పడుతుంటారు. వాళ్ళ మాట ఎంత చెప్పినా కుటుంబంలో ఎవ్వరూ దాన్ని వినుకోని పరిస్థితి. వాళ్ళు ఎంత కష్టపడి సంపాదించి వచ్చిన ఆ రూపాయి వీడు తినకపోగా ఆ కుటుంబం కోసం ఖర్చు పెట్టి వీడు బలైపోతుంటాడు. ఎంత మంచి చేసినా కూడా వీడి మాటని ఎవ్వరూ నమ్మరు. అంటే ఆ కుటుంబంలో ఉండే వాళ్ళే కాదు, బయట ఉన్న వ్యక్తులు కూడా అవకాశానికి ఖచ్చితంగా వీడిని వాడుకుంటారు. కరేపాకు మాదిరిగా వాళ్ళ అవసరాలు తీరిపోయిన తర్వాత వీడిని పక్కకు పడేసి వీడి వల్ల కాని పనిని, చేయని నేరాన్ని వీడి మీదే సృష్టించేసి వీడి మీద లేనిపోయిన అపనిందలు వేస్తూ కుటుంబంలో రకరకాలైన మాటల ద్వారాగా ఆ వ్యక్తిని మానసికంగా గురి చేస్తారు. వాడు సావాలో బ్రతకాలో, ఏం చేయాలో, ఎటుపోవాలో తెలియక ఉక్కిరి బిక్కిరైపోయి కుమిలిపోయి కూర్చుంటాడు. ఈ రాశి గల్ల వాళ్ళ దాంట్లో ఇటువంటి సమస్యలు ఎక్కువగా జరుగుతుంటాయి. అదేవిధంగా భార్య ఈ రాశి గల్ల వాళ్ళ మాట వినదు. భర్త మాట వినకుండా పోవడము, ఆయన్ని మానసికంగా ఇబ్బంది పెట్టడము చేస్తుంటుంది. అదేవిధంగా పిల్లల సంతోషం కోసం ఈ భార్య భర్తలు ఇద్దరు కష్టపడి సంపాదించినది కూడా ఆ పిల్లలకు పెడుతూ, ఆ పిల్లలు ఆ ఒక్క సంపాదనను కూడా తింటూ వీళ్ళని హేళన చేసుకుంటారు కొంతమంది. ఇకపోతే కొంతమంది అయితే ఉద్యోగస్తులు భార్య పిల్లల్ని అందరినీ వదిలేసి ఒంటరిగా పోయి పోరాడుతూ కష్టపడుతూ వాళ్ళు సంపాదించిన రూపాయిని కుటుంబం కోసం రూపాయికి వాళ్ళు ఖర్చు పెట్టుకోకుండా వాళ్ళకి పంపిస్తూ ఉంటే వీళ్ళు సంతోషంగా తింటూ వాళ్ళ కష్టాలు చూసుకుంటూ వాళ్ళ సుఖ సంతోషాలు అనుభవిస్తూ వీళ్ళని, ఈ రాశి గల్ల వాళ్ళని, వాళ్ళు ఎక్కడో కష్టపడుతుంటే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం మొదలు పెడుతుంటారు. అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, చెప్పుడు మాటలు కావచ్చు. వాళ్ళని బలపరిచేసి సంసారంలో చిక్కులు పెట్టేసేంత మార్గం ఈ రాశి వాళ్ళ గాళ్ళు పడతా ఉంటారు బాధలు. అదేవిధంగా వీళ్ళకి డబ్బు నిలకడ తక్కువగా ఉంటుంది. అధికమైన ఖర్చును పెట్టరు. ధనం జగత్మూలం అన్నాడు. ఆ ఒక్క విషయం వీళ్ళకి బాగా సబ్జెక్ట్ తెలుసు. కానీ కుటుంబ విషయంలో మాత్రానికి ఎక్కువగా ఆలోచించాడు, ఖర్చు పెడతానే ఉంటాడు. వాడు కడుపుకు తినకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ కుటుంబంలో సంతోషంగా వాళ్ళ కడుపు నింపుకుంటే చాలు కదా అని అనుకుంటారు. ఇంట్లో ఏ కార్యం చేసినా కార్యం కలిసి రాకపోగా సమస్యలలో ఇరుక్కుపోతూ చాలా ఇబ్బందులు పడుతూ మానసికమైన బాధలో ఉంటారు. అదే ఉద్యోగస్తులు అయితే మాత్రానికి డబ్బు పోగొట్టుకుంటారు, పరువు పోగొట్టుకుంటారు. మానసికమైన బాధతో రావాల్సింది కూడా దగ్గరకు వచ్చి ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకొని ఇప్పుడు ఖాళీగా కూర్చుంటారు. ఇక కొంతమంది అయితే జాబ్ కోసం ఎదురు చూస్తుంటారు. పనులు దొరక్క
వ్యాపారం చేయలేక, డబ్బు లేక అన్ని విధాలుగా నష్టపోతుంటారు. ఇటువంటి సమస్యలు ఉన్నోళ్ళు కంపల్సరిగా ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. కరెక్ట్గా మీకు ఆ ఒక ప్రాబ్లం ఉన్న సమస్యని మీకు ఖచ్చితంగా పరిష్కారం చేయగలుగుతాం. మీకు ఖచ్చితంగా భగవంతుడు సర్వీసులు మీకు అన్ని విధాలుగా దారి చూపిస్తాం. ఓం శ్రీ మాత్రే నమః. అయితే ప్రతి ఒక్క మానవుడు ఒక చిన్న బిజినెస్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేకుంటే కుటుంబ పరంగా కావచ్చు, కొన్ని ఆశలను పెట్టుకొని దాన్ని మనం సాధించాలని ఒక లక్ష్యంలో కొంతమంది ఆలోచనలు ఉంటాయి. ఇక కొంతమంది అయితే ఇష్టమైన అమ్మాయిని ప్రేమించాలి, ప్రేమించిన అమ్మాయి నాకు దక్కాలి, లేదా నాకు నచ్చిన స్త్రీ నాకు కావాలి అనుకున్నట్టుగా కొంతమంది ఆలోచిస్తుంటారు. కొంతమంది ఇందులో దీనికి సంబంధించిన కొన్ని వశీకరణ బంధాలు ఉంటాయి. వాటి వివరాలు చెప్తాను, వినండి. ధన వశీకరణం, ఆరోగ్య వశీకరణం, స్త్రీ పురుషుల వశీకరణం, లక్ష్మీ వశీకరణం, కుటుంబంలో మనం అనుకున్న కార్యసిద్ధి వశీకరణం. ఈ 5 వశీకరణాలు పంచభూతాలు లాంటివి. మనకి ఏది కావాలనుకున్నా కూడా మన నోటి నుంచి వచ్చే మాట, మన మైండ్లో వచ్చే థాటు, మనం చెప్పబోయే మాట, చేయాల్సిన పని, వీటన్నిటికీ 5 అనుగుణంగా నిలబడతాయి. ఈ పంచభూతాలు ఎలాగ మనకి సంభవించి మనం నోటుకుంటూ అన్ని విధాలుగా మనకి రప్పిస్తుంటుందో, అదేవిధంగా ఈ 5 సమస్యలు కూడా మనకి మనిషికి ఒక మంచి మార్గాన్ని నిలబెట్టుకునే అవకాశాలు కూడా వస్తాయి. అవి వచ్చినప్పుడు ఉపయోగపరచుకోవాలి తప్ప దుర్వినియోగం పరచుకోకూడదు. ఏదైనా సరే అర్థం చేసుకుంటే ఖచ్చితంగా దాంట్లో పరమార్థం దొరుకుతుంది. అపార్థం చేసుకుంటే మాత్రం కంపల్సరిగా దాంట్లో మీకు ఎదురు దెబ్బలు తగులుతాయి. అయితే ముందు ముఖ్యంగా ఒక వ్యాపారం చేసిన వ్యక్తి, ఒక వ్యాపారము బిజినెస్ చేస్తున్న వ్యక్తి, తనకి ధన వశీకరణం కావాలి. ధన వశీకరణం కావాలంటే ఏం చేయాలి? జనాలు రావాలి. జనం వస్తేనే ఆ వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది, ఆ బిజినెస్కు ముందుకు పోతుంది. దాన్ని జన వశీకరణంగా మార్చుకోవాలి. దాని తర్వాత ధన వశీకరణం. ఈ రెండింటిని మార్చుకొని ఆ స్థానంలో నిలబెట్టుకుంటే కంపల్సరిగా ఆ ధన వశీకరణానికి, జన వశీకరణానికి మీ వ్యాపారం అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే కుటుంబంలో మీరు ఏదైనా కార్యం అనుకుంటే ఆ కార్యసిద్ధి కావాలి. ఆ కార్యం కావాలి అంటే ఆ కార్యం గురించి ఇతరులకు మీరు చెప్పకూడదు. చెప్పి చేస్తే ఆ కార్యం జరగదు. దాన్ని మనం వశపరుచుకోవాలి. ఆ కార్యంలో మనం నిండుగా మునిగి దాన్ని ముందు దారిలోకి పోవాలి. మంచి గమ్యాన్ని చేరుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలి? కార్యసిద్ధి వశీకరణ మనం చేసుకోవాలి. అదేవిధంగా స్త్రీ పురుషుల వశీకరణ, భార్య భర్తలు కావచ్చు, ప్రేమించిన అమ్మాయి కావచ్చు, మనసులో అనుకున్న అమ్మాయి కావచ్చు, మనల్ని ప్రేమించి మనల్ని కాదు అనుకుని దూరం పోయిన అమ్మాయి కావచ్చు. మనం ఒక్కసారి ఆ అమ్మాయి మీద మనసు పెట్టుకున్నప్పుడు, ఆ స్త్రీ మీద ఆలోచన పెట్టుకున్నప్పుడు, ఆ పురుషుడి మీద ఆలోచన పెట్టుకున్నప్పుడు, ఆ పురుషుడు ఆలోచన మనకు ఖచ్చితంగా మనకు దక్కుతుందని నమ్మకం కలిగినప్పుడు దీన్ని స్త్రీ పురుష వశీకరణం చేసుకుంటే కంపల్సరిగా మీకు స్త్రీ పురుషుల వశీకరణంలో మంచి ఫలితాన్ని కూడా మీరు పొందగలుగుతారు. అదేవిధంగా మీ సంకల్ప బలంలో, కుటుంబ బలంలో ఒక కార్యం చేస్తున్నప్పుడు ఇంకొక కార్యం మనకి అనుకోకుండా దొరుకుతుంది. తర్వాత భార్య భర్తల బంధం అంటే ఎక్కువగా ఈ భార్య భర్తల మధ్య చికాకులు, గొడవలు వచ్చి తల్లిగారింటికి, పుట్టింటికి అమ్మాయి వెళ్ళిపోతుంటుంది. లేదంటే భర్తే వద్దని ఆస్తుంటాడు, లేకుంటే భర్తనే భార్య వద్దు అనుకుని వెళ్ళిపోవడము, తన ప్రవర్తనల బట్టో, లేకుంటే ఈవిడి ప్రవర్తన బట్టో ఈ సమస్యలు ఎక్కువగా ఇప్పుడున్న సామాజ్యంలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటువంటి సమస్యలు అనేది ప్రతి ఒక్క కుటుంబంలో జరుగుతూనే ఉంటాయి. కొన్ని ఎందుకు లేని వదిలేసుకుంటారు, కొన్ని ఖచ్చితంగా దాన్ని పట్టుకొని మనం సరి చేసుకోవాలి. మన భర్త మనకు కావాలనుకునే వాళ్ళు కొంతమంది, మన భార్య మనకు కావాలి, మనకు పిల్లలు ఉన్నారు, మన సంసారాన్ని ముందుకు నెట్టుకుంటూ పోవాలి. ఇరుగురు కలిసి సంసారంలో కుదురుగా ఉంటేనే మూడో వ్యక్తి మీ సంసారంలో ఏలు పెట్టాడు. లేకుంటే మాత్రానికి కంపల్సరిగా మధ్య వ్యక్తి వల్ల మీ సంసారంలో లేనిపోయిన అనుమానాలు కూడా కలిగి దూరం అయిపోయేదానికి 100% అవకాశం ఉంది. అదేవిధంగా మీ సంసారంలో కొన్ని ఆటంకాలు కలుగుతున్నాయి. ఈ ఆటంకాలు కలగటానికి కారణం కూడా అటు ఆడవారు కావచ్చు, ఇటు మగవారు కావచ్చు. ఎవరి నుంచైనా సమస్య అనేది ఏర్పడుతుంది. చెప్పుడు మాటలే ఈ కుటుంబానికి దారితీస్తాయి. అలాంటి ఆలోచనలు, అలాంటి అనుమానాలు, అలాంటి ప్రయత్నాలు జరగకోకుండా ఉండాలంటే భార్య భర్తల ఐక్యతా వశీకరణాన్ని చేయాలి. ఈ భార్య భర్తల బంధ వశీకరణాన్ని చేసుకుంటే కంపల్సరిగా మీరు కుటుంబంలో భార్య ఎక్కడున్నా, భర్త ఎక్కడున్నా మీరు అనుకున్న ప్రకారము
మీరు కోర్టుల చుట్టూ తిరుగుతున్నా, మీరు విడాకులు తీసుకున్నా, విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా, ఆ సమస్యల్లో మీరు పడిపోయి ఉన్నా కూడా వీటన్నిటిని ఒక దగ్గర చేర్చి మీ కుటుంబ మార్గం నుంచి ఆ ప్రాబ్లాన్ని పరిష్కారం చేసే అవకాశం కంపల్సరీగా ఉంటుంది. మీరు ఒక్కసారి కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా మేము పరిష్కారం చేస్తాము. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.